Hi guys, welcome back to our channel. So firstly wishing a happy and prosperous new year guys, and then thanks to the people who subscribed to me, and it means a lot. And obviously it's again that time of the year, like resolutions తీసుకునే time, and I love to take resolutions because ఎందుకంటే అవి పాజిటివ్ ఎనర్జీ, న్యూ హోప్స్ అనేది ఇస్తుంది. సో న్యూ లైక్ పాజిటివ్ వైబ్స్ అనేది డెఫినెట్గా ఇస్తుంది. కాబట్టి ఐ థింక్ ఐ సజెస్ట్ ఎవ్రీబడి టు టేక్స్ రిజల్యూషన్స్. సో కానీ లాంగ్ రన్లో రిజల్యూషన్స్ అనేవి ఎక్కువ స్టిక్ ఆన్ అయి ఉండడం అనేది చాలా కష్టం. వాటిని మనం త్వరగా వదిలేయడం అండ్ దెన్ ఎక్కువ స్టిక్ ఆన్ అయి ఉండలేము. సో నేను కూడా ఉండలేను. బట్ కానీ ఇయర్ నేను వాటన్నిటికీ స్టిక్ అయి ఉండాలి అనుకుంటున్నాను. కాబట్టి నేను ఐ జస్ట్ కేమ్ విత్ న్యూస్ ఐడియా. సో ఎలా నేను రీచ్ అవ్వడానికి, ఎలాగా నేను రిజల్యూషన్స్ తీసుకుంటే, ఏ వేలో తీసుకుంటే నేను రీచ్ అవ్వగలను అని ఆలోచించినప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది. సో నేను ఒక బుక్లో చదివాను. సో దానిని బట్టి నేను ఎప్పుడైతే రిజల్యూషన్స్ తీసుకుంటానో సో దానికి నేను స్టిక్ అవ్వడానికి ఎక్కువ స్కోప్ అయితే ఉంటుంది. సో ఆ ఒకటే టెక్నిక్ వచ్చేసి స్మార్ట్, SMART. S stands for specific, M stands for measurable, A stands for achievable, R stands for realistic, and T stands for time bomb. సో వీటిని బేస్ చేసుకుని నా ఒక రిజల్యూషన్స్ అనేవి తీసుకుంటే డెఫినెట్గా నేను రీచ్ అవ్వడానికి ఎక్కువ స్కోప్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ S stands for specific. సో ఎప్పుడైతే ఒక ఎవ్రీ మంత్ లైక్ ఎక్కువ బుక్స్ చదవాలి అనుకుంటున్నారంటే ఈ ఇయర్లో, సో బట్ కానీ స్పెసిఫిక్గా ఇన్ని బుక్స్ లైక్ 3 బుక్స్ చదవాలి డెఫినెట్గా సో అనేది ఉండాలి. ఎప్పుడైతే మనం స్పెసిఫిక్గా ఒక నెంబర్ అనేది తీసుకుంటామో అప్పుడు మనకి తెలుస్తుంది మనం చదవగలమా లేదా అని. అంటే దెన్ మెజరబుల్. సో నెక్స్ట్ స్టెప్, సో మనం మెజర్ చేసుకుంటాం అప్పుడు. అంటే త్రీ బుక్స్ అంటే ఎవ్రీ 10 డేస్కి ఒక బుక్ చదవాలి. సో ఎవ్రీ 10 డేస్కి మనం బుక్ చదవగలమా లేదా అని, వాటిని అచీవ్ చేయగలమా లేదా అని నెక్స్ట్ స్టెప్ ఏ. సో వాటిని అచీవ్ చేయగలమా లేదా అని ఎప్పుడు అనుకుంటాము అంటే, అసలు ఇంతకు ముందు ఎప్పుడు బుక్స్ చదవడం వల్ల ఒకేసారి ఎవ్రీ మంత్ 3 బుక్స్ చదవడం అనేది ఇట్స్ నాట్ అచీవ్ చేసే థింగ్ కాదు. సో స్టార్టింగ్ విత్ లైక్ ఒక బుక్ స్టార్ట్ చేద్దాము అని అనుకుంటే దానిని మనము స్పెసిఫిక్గా ఈ బుక్లో ఎవ్రీ సింగిల్ డే ఇది ఒక బుక్ నేను ఒక 5 పేజెస్ చదువుతూ ఉంటే మెజరబుల్ చేసుకొని సో అప్పుడు రీచ్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే మనకి ఉంటుంది. కాబట్టి దాన్ని మనం అచీవ్ చేయగలమా లేదా అనేది కూడా మనం ఫస్ట్ చూసుకొని అప్పుడు మనము స్పెసిఫిక్గా మనం ఏ ఒక రిజల్యూషన్ తీసుకుంటున్నామో అనేది ఉండాలి. సో వాటిని అచీవ్ చేయడానికి ఎక్కువ స్కోప్ అయితే ఉంటుంది. అండ్ దెన్ రియలిస్టిక్. సో ఒకేసారి లైక్ ట్రావెలింగ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి ఒక 1 ఇయర్లో ఒక 2-3 ప్లేసెస్కి వెళ్ళిన వాళ్ళకి ఇయర్ ఒకేసారి 10 ప్లేసెస్కి వెళ్ళాలి అంటే అది కొంచెం కష్టం. సో రియలిస్టిక్గా డెఫినెట్గా లైక్ ఒక 3-4 ప్లేసెస్ అనేది ఇంకా యాడ్ చేయడం అనేది అది రియలిస్టిక్గా వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో ఎప్పుడు మనం అది వాటిని చేయగలమా లేదా అనేది మనం మెజరబుల్ చేసుకొని టైం బాంబ్ చూసుకొని మనం డెఫినెట్గా లైక్ 2 ఎప్పుడు 2 ప్లేసెస్కి వెళ్ళేవారు, ఇప్పుడు 4 ప్లేసెస్ అంటే ఎవ్రీ 4 మంత్స్కి ఒక ప్లేస్ అనేది మనం ఎప్పుడైతే టైం బాంబ్ మనం క్రియేట్ చేసుకుంటామో సో అప్పుడు వెళ్ళడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో ఎప్పుడైతే వీటన్నిటిని బేస్ చేసుకొని మన రెజల్యూషన్స్ తీసుకుంటామో మనం వాటిని రీచ్ అవ్వడానికి ఎక్కువ స్కోప్ అనేది ఉంటుంది. అండ్ దెన్ నా 5 రిజల్యూషన్స్ వచ్చేసి, ఫస్ట్లీ డ్రింక్ మోర్ వాటర్. ఐ థింక్ అది అందరి రెజల్యూషన్ అని అనుకుంటున్నాను, బట్ ఐఎమ్ వెరీ బ్యాడ్ అట్ డ్రింకింగ్ వాటర్. సో ఎవ్రీడే మార్నింగ్ ఐ వాంట్ స్టార్ట్ విత్ హాట్ వాటర్ అండ్ అట్లీస్ట్ 3 to 4 liters ఆఫ్ వాటర్ అనేది నేను డెఫినెట్గా తీసుకోవాలి అనుకుంటున్నాను. ఇట్స్ లైక్ మై ఫస్ట్ రిజల్యూషన్. అండ్ దెన్ ఐ వాంట్ క్రియేట్ మోర్ కంటెంట్ ఆన్ యూట్యూబ్. సో కాబట్టి నేను ఎక్కువ బుక్స్ ఆర్ లైక్ ఇంకా ఎక్కువ ఎవ్రీ వీక్ నేను వీడియోస్ అప్లోడ్ చేయాలి అండ్ దెన్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి దీని మీద అని అనుకుంటున్నాను. సో ఇది నా వన్ ఆఫ్ మై రిజల్యూషన్. అండ్ ఇంకొకటి వచ్చేసేసి ఐ వాంట్ లెర్న్ మోర్. సో ఎడెక్స్ ఆర్ లైక్ కోర్సెల్లా, స్కిల్షేర్ అని చాలా యాప్స్ నేను ఆల్రెడీ చెప్పాను లాస్ట్ వీక్. సో వాటి నుంచి నేను ఎవ్రీ వీక్ ఆల్రెడీ నేను స్టార్ట్ చేశాను, కానీ నేను దాని మీద ఎక్కువ లైక్ ఎవ్రీ సింగిల్ టైం నేను కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. సో కాబట్టి ఈసారి ఎవ్రీ మంత్ నేను కంపల్సరీగా ఒక న్యూ స్కిల్ ఏదో ఒకటి నేర్చుకోవాలి అని అనుకుంటున్నాను ఫ్రమ్ దట్ సోర్సెస్. అండ్ దెన్ ఇంకొకటి జర్నల్. సో జర్నల్ నేను 2019లో స్టార్ట్ చేశాను, బట్ నేను కాన్స్టెంట్గా స్టిక్ ఆన్ అయితే లేను. సో బట్ 2020లో మాత్రం ఎవ్రీ సింగిల్ డే అట్లీస్ట్ 5 to 10 minutes నేను జర్నల్కి టైం స్పెండ్ చేయాలి అని అనుకుంటున్నాను. సో అవి నా రియలిస్టిక్గా నేను రీచ్ అవ్వగలను అని అనుకునే నా ఒక రిజల్యూషన్స్. అండ్ ఇంకొకటి ఎక్సర్సైజ్ మోర్. సో అట్లీస్ట్ 4 to 5 days నేను ఎవ్రీ వీక్ నేను ఎక్సర్సైజ్ చేయాలి అని అనుకుంటున్నాను.
సో ఇంతకు ముందు కూడా లైక్ నేను 2019లో కూడా చేసేదాన్ని కానీ బట్ నాట్ సో రెగ్యులర్. ఐ మీన్ లైక్ మంత్ ఒక 1 వీక్ చేస్తే ఇంకొక 1 వీక్ అలాగా ఐ మీన్ గ్యాప్ అయితే వచ్చేసేది. బట్ ఇక్కడ మాత్రం నో గ్యాప్, అసలు గ్యాప్ లేకుండా డెఫినెట్గా కాన్సన్ట్రేట్ చేయాలనుకున్నాను. సో దీనిని బేస్ చేసుకొని నేను తీసుకున్న రెజల్యూషన్. సో డెఫినెట్గా నేను వర్కౌట్ చేయగలను అని అనుకున్న రెజల్యూషన్స్. నేను కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే డెఫినెట్గా ఇవన్నీ రీచ్ అవ్వగలిగే, రియలిస్టిక్ అండ్ దెన్ టైం బాంబ్ పెట్టుకొని అనుకుంటే నేను అచీవ్ అవ్వగలిగే రియలిస్టిక్ ఐ మీన్ రిజల్యూషన్స్ అనేవి అనుకున్నాను. సో హోప్ఫుల్లీ ఐ విల్ డూ దట్. అండ్ దెన్ యా గైస్, సో మీరు కూడా మీ రెజల్యూషన్స్ అనేవి కూడా దీన్ని స్మార్ట్ అనే టెక్నిక్ని బేస్ చేసుకొని మీరు కూడా మీ రెజల్యూషన్స్ తీసుకోవాలి అండ్ దెన్ వాటిని రీచ్ అవ్వాలి అని హోప్తో విష్ చేస్తున్నాను. అండ్ దెన్ యా గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఇఫ్ యూ లైక్ ఇట్ ప్లీజ్ గివ్ ఇట్ ఎ థమ్స్ అప్. అండ్ యా గైస్, సీ యూ సూన్, బాయ్.